జూలైలో ఆల్గో రెండో ట్రేడ్ తీసుకుందండి. రెండో ట్రేడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ట్రేడ్. ఎందుకంటే జూలై 2వ తారీఖునే ఒకే రోజు 2 ట్రేడ్లు. నార్మల్గా మనకి నెలకి 5 కంటే ఎక్కువ ట్రేడ్స్ తీసుకోదు ఆల్గో. అలాంటిది ఒకే రోజు 2 ట్రేడ్స్ తీసుకుంది. సో జూలై 2వ తారీఖు ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిటబుల్గా ఉంది, మనం ప్రీవియస్ దాంట్లో చూసాము. అండ్ జూలై 2న రెండో ట్రేడ్ ఇది. అయితే మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఎల్లో లైను, రెడ్ లైను, గ్రీన్ లైన్. ఎల్లో లైన్ అనేది రెడ్ లైన్కి గ్రీన్ లైన్కి మధ్యలో ట్రావెల్ చేస్తూ ఉంటుంది, మనకి స్క్రీన్ మీద చూపించినట్టు. ఎప్పుడైతే ఎల్లో లైన్ రెడ్ లైన్ని టచ్ చేస్తుందో అప్పుడు షార్ట్ సిగ్నల్ జనరేట్ అవుతుంది. అంటే షార్ట్ చేయడానికి టైం వచ్చింది అని. అంటే వెంటనే షార్ట్ చేస్తుందా, చేయదు. సిగ్నల్ పడిన తర్వాత కూడా కొంచెం టైం చూసుకొని మంచి ప్రైస్ పాయింట్ చూసుకొని అప్పుడు షార్ట్ చేస్తుంది. అలాగే ఎల్లో లైన్ ఎప్పుడైతే గ్రీన్ లైన్ని టచ్ చేస్తుందో అప్పుడు బయటకు వచ్చేయాలి. అంటే ఏదైతే పొజిషన్ తీసుకుందో అది బయటకు వచ్చేయాలి అనేది ఉద్దేశం. వెంటనే బయటకు వచ్చేస్తుంది అంటే మళ్ళీ వెంటనే బయటికి రాదు, మళ్ళీ కూడా ఒక మంచి ప్రైస్ పాయింట్ చూసుకొని అప్పుడు బయటకు వస్తుంది. అంటే ఏంటి, సిగ్నల్ పడటం, ఫస్ట్ సిగ్నల్ రావటం అనేది ఒక ఇంపార్టెంట్ విషయం. అంటే ఎల్లో లైన్ గ్రీన్ కానీ రెడ్ని కానీ టచ్ చేయటం, సిగ్నల్ పడిన తర్వాత ఎంట్రీ తీసుకోవడం అనే దానికి కూడా కొంచెం గ్యాప్ ఉంటుంది, ఒక మంచి ప్రైస్ పాయింట్ చూసుకొని. సో అది మనం రాసుకున్న ఆల్గో. సో ఈ రెడ్ లైన్ ఏంటి, గ్రీన్ లైన్ ఏంటి, ఎల్లో లైన్ ఏంటి అంటే అది మీరు ఫాలో అయ్యే థీరీ. మీరు ఏ థీరీ అయినా ఫాలో అవ్వండి. విజువల్గా మనకి ఆల్గోలు మనం రాసుకునేటప్పుడు మనకి విజువల్గా ఈజీగా అర్థం అవడానికి మనం చూడటానికి ఇలాగ పెట్టుకున్నాం. మీరు ఏ థీరీ ఫాలో అయినా, మీరు ఈఎంఐ క్రాస్ ఓవర్ ఫాలో అవ్వండి, లేదంటే బాలింజర్ బ్యాండ్స్ ఫాలో అవ్వండి. మీరు ఆల్గో రాసుకునేటప్పుడు ఇది నా ఎంట్రీ, ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాగ చూపించు అని చెప్పేసి మనం చూపించడానికి స్క్రీన్ మీద అలాగ పెట్టుకున్నాం. సో వెల్కమ్ టు ఆల్గో ట్రేడింగ్ ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మాన్యువల్ ట్రేడింగ్ నుంచి బయటికి రావాలి, ఎమోషనల్ కంట్రోల్ ఉండట్లేదు, లేదంటే టైం ఉండట్లేదు, స్క్రీన్ టైం, ఒక ఆటోమేటెడ్ ట్రేడింగ్లోకి వెళ్ళిపోవాలని వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది ఒక టెక్స్ట్ బుక్ లాంటి ప్రయత్నం మన ఛానల్. సరే, అయితే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా పొజిషన్ అయితే తీసుకుంది, సిగ్నల్ పడటం, పొజిషన్ తీసుకోవడం కూడా జరిగిపోయింది. అలాగే మనకి స్క్రీన్ మీద ఉన్నట్లు ఫేవరబుల్ ఎక్స్కర్షన్, అడ్వర్స్ ఎక్స్కర్షన్ అంటే ఏంటో కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఫేవరబుల్ ఎక్స్కర్షన్ అంటే ఏం లేదండి, మీరు ఒక పొజిషన్ వేసిన తర్వాత పిఎన్ఎల్ గ్రీన్లో ఉంటే అదే ఫేవరబుల్ ఎక్స్కర్షన్, 1000 రూపాయలు గ్రీన్లో ఉంటే అది ఫేవరబుల్ ఎక్స్కర్షన్. అడ్వర్స్ ఎక్స్కర్షన్ అంటే పిఎన్ఎల్ రెడ్లో ఉంటే అది అడ్వర్స్ ఎక్స్కర్షన్. ఈ ఫేవరబుల్ ఎక్స్కర్షన్కి, అడ్వర్స్ ఎక్స్కర్షన్కి అంటే పాజిటివ్ పిఎన్ఎల్కి, నెగిటివ్ పిఎన్ఎల్కి మధ్యలో తిరిగేదే ఈ జర్నీ, మనం తీసుకున్న జర్నీ. అయితే మనం ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, ఇది టెస్టింగ్ ఫేజ్లో ఉన్న ఆల్గో మాత్రమే. దీనికి మనం పేపర్ ట్రేడ్స్ చేసి అసలు ఏంటి, దీనికి ఎంతవరకు ఏంటి అనేది చూస్తున్నాం. ఇది అన్ని సైకిల్స్ని పాస్ అయితే మాత్రమే డిప్లాయ్మెంట్లోకి వెళ్తుంది. సో మనం 3 months నుంచి ఇది బ్యాక్ టెస్టింగ్ చేస్తున్నాము అండ్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్సే ఇస్తుంది. రియల్ మనీ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ అండ్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ తీసుకోదు, ఇది రెగ్యులేటెడ్ ట్రేడ్స్ తీసుకుంటూ ఉంటుంది. ఎందుకనంటే సిగ్నల్ పడగానే ఒకవేళ కనుక మనం ట్రేడ్ తీసుకోవాలంటే మంత్లీ ఒక 12 to 13 ట్రేడ్స్ దాకా తీసుకోగలదు. కానీ సిగ్నల్ పడ్డ తర్వాత కూడా ఆగి ఒక ప్రైస్ పాయింట్ కోసం వెయిట్ చేసి అప్పుడే తీసుకుంటుంది అని అంటే, అందుకనే మనకి మంత్లీ 5 కంటే ఎక్కువ ట్రేడ్స్ రావు. జూలై అయితే మరీ డ్రైగా ఉన్నట్లే, ఎందుకంటే జూలై 2న మనకి 2 ట్రేడ్స్, ఒకే రోజు 2 ట్రేడ్స్ పడ్డ ప్రతిసారి కూడా ఆ మంత్ అంతా కూడా చాలా టైం తీసుకుంటుంది. అంటే మంత్లో 4-5 మ్యాక్సిమం 4 ట్రేడ్స్ వస్తాయి. సో ఎప్పుడైతే మంత్ బిగినింగ్లోనే 2 ట్రేడ్స్ పడ్డాయో అప్పుడు మనం చాలా డ్రైనెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ ఒక 10-15 రోజుల పాటు ట్రేడ్ తీసుకోకపోవడం అనే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ట్రేడ్కి మధ్యలో అంత గ్యాప్ తీసుకుంటుంది. అది డబుల్ ట్రేడ్ ఒకే రోజు పడ్డప్పుడు డెఫినెట్గా ఆ రోజు విపరీతమైన వాలటైల్ డే, పైకే కొడుతూ ఉంది మార్కెట్ అంటే తప్ప, మనది ఓన్లీ షార్ట్ ఆల్గో కాబట్టి ఇందులో లాంగ్ పొజిషన్స్ అంటే బై చేయటం అనే కాన్సెప్ట్ లేదు, ఓన్లీ షార్ట్ మాత్రమే, షార్ట్ ఓన్లీ. అంటే వన్ సైడెడ్ ఆల్గో కాబట్టి అది 2 సార్లు ఎంట్రీ వచ్చిందంటే విపరీతమైన వాలటైల్ మార్కెట్ అయి ఉండొచ్చు. సో అది
గ్రీన్‌లో ఎండ్ అయిందండి ఈరోజు పిఎన్‌బి. ఒక్కసారి అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా మన మెయిల్ ఐడీకి మీరు మెయిల్ చేస్తే నేను అవి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.